ఎందుకు నన్ను దూరం పెట్టి వెళ్ళిపోయావు? నీ పరిచయం నాకు వరంలాగా అనిపిస్తే నీ దూరం నాకు నరకంలాగా ఉంది. ఒకటి చెప్పు, నన్ను ఇలా దూరం పెట్టేసి వెళ్ళిపోయావు కదా, ఒక్కసారి కూడా నాతో గడిపిన క్షణాలు నీకు గుర్తు రాలేదా? నువ్వు మారిపోయావేమో, కానీ నిన్ను ప్రేమిస్తున్న నేను ఇప్పటికీ మారలేదు. నువ్వు నన్ను మర్చిపోయావేమో, కానీ నేను నిన్ను ఎప్పటికీ మరువలేను. ఎందుకంటే మందులేని గాయాలలో ప్రేమ ఒకటి, ఆ ప్రేమలో నీ పేరు ఒకటి. ఆ పేరు విన్న ప్రతిసారి నా మైండ్కి టార్చర్గా ఉంటుంది, నా హార్ట్కి పెయిన్గా ఉంటుంది. అయినా ఈ ప్రేమలో ఉన్న విచిత్రం ఏంటో కదా, లైఫ్ అనుకున్న వాళ్ళే లీవ్ చేసి వెళ్ళిపోతారు, ప్రాణం అనుకున్న వాళ్ళే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. భరించలేనంత బాధలో ఉన్నాను నేను. ఈ బాధ నుంచి ఎలా బయటపడాలో కూడా నాకు తెలియడం లేదు. ఈ బాధకి కారణం నా లైఫ్లో ఒక పర్సన్ అని మాత్రం చెప్పగలను. తనను నేను ఎంత ప్రేమించాను అంటే నా జీవితం మొత్తం తనకే అంకితం చేసే అంతలా ప్రేమించాను. తన మీద నాకు ఎంత నమ్మకం ఉండేది అంటే నా మీద కూడా నాకంత నమ్మకం ఉండేది కాదు. తనే నా సర్వస్వం, తనే నా జీవితం అనుకున్నా. కానీ తనకి మాత్రం నేను జస్ట్ టైంపాస్ మాత్రమే అని అర్థం చేసుకోలేకపోయాను. తన దూరంతోనే నాకు చాలా బాగా తెలిసిపోయింది. జీవితంలో మళ్ళీ ఎవరిని నమ్మకూడదు అని తెలుసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ సరదాల కోసం మనల్ని వాడుకొని మళ్ళీ మనల్ని నటిస్తున్నావు అంటారు. మీకు ఒక జీవిత సత్యం చెప్పనా? మనం ప్రేమిస్తున్న వ్యక్తి మన హార్ట్లో ఉంటారు, మన మైండ్లో కూడా ఉంటారు, మన గతంలో ఉంటారు, మన జ్ఞాపకాలలో కూడా ఉంటారు. కానీ మన తలరాతలో ఉండరు, జీవితాంతం మనతో ఉండరు. ఎందుకంటే కొన్ని కథలు తాళి కట్టక ముందు ఆగిపోతాయి, కానీ వాటికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రం మనతోనే జీవితాంతం ఉండిపోతాయి.